హలో అగైన్. మరొకసారి ఈ యొక్క వీడియో ద్వారా నేను మిమ్మల్ని మీ యొక్క జీవితాన్ని ప్రోత్సహించాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఎటు రీతిగా ప్రోత్సహించాలని చెప్పి ఆశపడుతున్నానంటే, మనం ఒకటి గమనించాలి. ఏంటి అది అంటే, మన జీవితంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలోనే ఆ యొక్క రహస్యం దాగునుంది. అది ఏంటది అంటే, మన యొక్క ఆలోచన విధానము ఎట్టి రీతిగా ఉంటుంది. ఈరోజు నేను మాట్లాడపోయేటువంటి ఈ యొక్క వైఖరి అనే పదం గురించి మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాను. ఈ యొక్క వైఖరి ఎక్కడి నుంచి వస్తుంది? వైఖరి అంటే ఏంటి? వైఖరి అనగా యాటిట్యూడ్ అనగా ఏంటి అంటే మన యొక్క మెంటాలిటీ. యాటిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ మెంటాలిటీ. మన యొక్క మెంటాలిటీ ఎట్టి రీతిగా ఉంటుంది అనేది దాన్ని బట్టే మన యొక్క జీవితము డిపెండ్ అయి ఉంటుంది. మనము ఉదాహరణకి మార్కు సువార్త 8వ అధ్యాయము 27వ వచనంలో చూద్దాం. యేసు తన శిష్యులతో ఫిలిప్పీదుదైన కైసరుతో చేరిన గ్రామములకు బయలుదేరును. మార్గములో నుండిగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులతో అడిగాను. ఇక్కడ యేసయ్య తన యొక్క శిష్యుల్ని ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నేను ఎవరిని అని చెప్పి జనాలు అనుకుంటున్నారు, చెప్పండి మీరు అని చెప్పి తన యొక్క శిష్యులు అడుగుతున్నాడు. మనము గమనించాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, యేసయ్య ఆ యొక్క ప్రశ్నను ఎందుకు అడిగాడు? యేసయ్య జనాలు తన గురించి ఏమనుకుంటున్నారో ఎందుకు తెలుసుకోవాలని చెప్పి అభిప్రాయపడ్డాడు అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి మొట్టమొదటి ప్రశ్న. ఈ యొక్క ప్రశ్న ఎంత ప్రాముఖ్యమంటే, దేవుడు జనాలు ఆయన యొక్క పర్సెప్షన్ ఎట్టి రీతిగా జనాల్లో ఉంది అని చెప్పి ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే, వారికి నేను నిజమైనటువంటి యేసయ్య ఎవరో తెలుసా, లేకపోతే వారు ఇంకేదో ఊహించుకుంటున్నారా? అంటే నేనుగా వారు ఎరిగి ఉన్నారా, లేకపోతే ఇంకే ఎవరినో అని చెప్పి అనుకుంటున్నారా అని చెప్పి యేసయ్య తెలుసుకోవాలని చెప్పి ఆ యొక్క ప్రశ్న అడిగాడు. ఆ యొక్క ప్రశ్న అడిగిన తర్వాత ఆ యొక్క ప్రశ్నకు జవాబు ఏంటో చూద్దాము. మరుసటి వచనము. అందుకు వారు, కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరి కొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని వారు చెప్పారు. ఇక్కడ యేసయ్య వారిని అడగగానే వారు వెంటనే టక్మని జవాబు చెప్పారు. ఏమనంటే, కొంతమంది నువ్వు ప్రవక్త అనుకుంటున్నారయ్యా, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, ఇంకా కొంతమంది ప్రవక్తల్లో ఒకడని చెప్పి అనుకుంటున్నాడు, కొంతమంది ఏమో బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాన్ అని చెప్పి అంటున్నారని చెప్పి వారు యేసయ్యకు సమాధానం చెప్తుంటే యేసయ్య వెంటనే ఆ యొక్క ప్రశ్నను మార్చి ఇంకొక ప్రశ్న తన యొక్క శిష్యులను అడుగుతాడు. ఏమని అడుగుతాడు చూద్దాం. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుచున్నారని వారిని అడగగా, పేతురు, నీవు క్రీస్తువని ఆయనతో చెప్పాను. వెంటనే యేసయ్యకి కావాల్సినటువంటి జవాబు రాలేదు. ఆ యొక్క శిష్యులు జనాలు ఏమనుకుంటున్నారు అని చెప్పి అడగగానే యేసయ్య అసలు ఆయన ఏమై ఉన్నాడో ఆ యొక్క జవాబు రాలేదు. దాని అర్థం ఏంటంటే, యేసయ్య జనాలతో అంగీకరించట్లేదు. నేను బాప్తిస్మం ఇచ్చే యోహాను కాదు, నేను మోషేని కాదు, నేను ఏలియాని కాదు, లేకపోతే ప్రవక్తల్లో ఒకడిని కాదు, నేను ఇంకొక వ్యక్తిని అని చెప్పి అనుకుని వెంటనే ఆయన అన్నాడు, సరే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, మీరేమనుకుంటున్నారు నా గురించి, మీరు నా గురించి ఏమని పర్సెప్షన్ చేస్తున్నారు అని చెప్పి అడగగానే వెంటనే పేతురు ఏమని అంటాడంటే, నీవు క్రీస్తువి అని చెప్పి అంటాడు. అంటే నీవు నా యొక్క రక్షకుడివి అని చెప్తాడు. ఇంకొక అర్థం ఏంటంటే, క్రీస్తు అనే మాటకు అభిషేకింపబడిన రాజు అని అర్థం అన్నమాట. అప్పుడు వెంటనే యేసయ్య ఏమని అంటాడంటే, వెరీ గుడ్, కానీ ఈ మాట నువ్వెవరితో చెప్పొద్దు అంటాడు. అప్పుడే ఇప్పుడు ఈ యొక్క సన్నివేశం నేను మీకు ఎందుకు చూపించానంటే, నీవు ఎవరని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు? హల్లెలూయా. నువ్వు నీ గురించి ఏమని పర్సెప్షన్ నీకుంది? జనాల సంగతి పక్కన పెట్టండి. ఫస్ట్ నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు అనేటువంటి అంశాన్ని నేను ఈరోజు మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాను. అక్కడ మనం చూసినట్లయితే యేసయ్య తను ఏమై ఉన్నాడో ఆయనకు తెలుసు. యేసయ్య క్రిస్టల్ క్లియర్గా తెలుసు. ఆయన మోషే కాదు, ఆయన ప్రవక్త కాదు, ఆయన యోహాను కాదు, ఎవరు కాదు, ఆయన క్రీస్తు అని. అదే రీతిగా నీవు ఎవరు ఉన్నావో నీకు తెలుసా?
ఎందుకంటే మన యొక్క వైఖరి, మన యొక్క ఆలోచన గుణము మనము ఎవరై ఉన్నామో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నీవు ఎవరై ఉన్నావో దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. నువ్వు ఈరోజు ఎవరై ఉన్నావని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఎట్టి రీతిగా తయారు చేయబడి ఉన్నావు. బైబిల్లో చూస్తాం మనం క్రిస్టల్ క్లియర్గా. ఏమనంటే ఆదికాండం 1వ అధ్యాయంలో 26వ వచనంలో దేవుడు ఆదియందు భూమి ఆకాశాన్ని సృజించిన తర్వాత మానవుణ్ణి, నిన్ను నన్ను ఎట్టి రీతిగా సృజించాడంటే ఆయన స్వరూప్యంలో, ఆయన పోలిక చెప్పున. అంటే నీవు దేవుని వలె తయారు చేయబడి ఉన్నావు. దేవుని యొక్క గుణాలు కలిగి ఉన్నావు. దేవుడు ఎట్టి రీతిగా అయితే ఉంటాడో నువ్వు కూడా అట్టి రీతిగానే ఉన్నావు. అదంతా బాగానే ఉంది, కానీ నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు? వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? హౌ డూ యూ పర్సీవ్ యువర్ సెల్ఫ్? నువ్వు ఏమైనా సాధించగలను అని చెప్పి అనుకుంటున్నావా? నేను విజయవంతుణ్ణి, నేను గొప్ప గొప్ప కష్టమైనటువంటి పరిస్థితుల్ని నేను అధిగమిస్తానని చెప్పి నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? వాట్ ఈస్ దట్ యువర్ పర్సీవింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్? నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు? ద ఫస్ట్ థింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద బిలీఫ్ దట్ యు హ్యావ్ విత్ ఇన్ యూ. ఇంకొక గొప్ప సంగతి ఏంటంటే, దేవుడు నిన్ను ఏ శ్రమల నుంచైనా విడిపించగలడు. దేవుడు నిన్ను ఎంత ఇబ్బందుల నుంచైనా విడిపించగలడు. కానీ నీ యొక్క అపనమ్మకం నుండి మాత్రం దేవుడు ఎప్పుడు విడిపించలేడు. నీ స్వంత అపనమ్మకం నుంచి మాత్రం దేవుడు ఎప్పుడు ఏమీ చేయలేడు. ఉదాహరణకు చూపిస్తాను మీకు. మనలాంటి ఆయన ఇంకో వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఆయన మనందరికీ సుపరిచితుడు. ఆయన ఎవరో కాదు, మోషే. మనం నిర్గమాకాండము 4వ అధ్యాయంలో చూస్తాము. ఒక సంఘటన ఉంటుంది. ఏంటి ఆ సంఘటన అంటే, దేవుడు మోషే దగ్గరికి వస్తాడు. ఎందుకు వస్తాడంటే మోషేతో మాట్లాడడానికి. దేవుడు మోషే దగ్గరికి వచ్చి ఆయన అంటాడు, మోషే నువ్వు ఇశ్రాయేల్ జనాన్ని ఐగుప్తు నుంచి విడిపించాలని చెప్పి అంటాడు. సరే ఏం చేయాలి అంటే, నువ్వు ఫరోతో వెళ్ళి మాట్లాడాలి. ఫరోతో నేను వెళ్ళి మాట్లాడాలా? నేను వెళ్ళి మాట్లాడితే ఆయన నమ్మడేమో. లేదు, యెహోవా దేవుడు ఇశ్రాయేలీల్ని వారి యొక్క ఆరాధన చేయడానికి విడిపించమని చెప్పమంటాడు. ఆయన అంటాడు, నేను చెప్తాను సరే, కానీ నేను చెప్పిన మాట నమ్మకపోతే ఏంటి అని చెప్పి అంటాడు. ఇక్కడ మోషే దేవునితో ఒక సంభాషణ చేస్తున్నాడు. ఇంగ్లీషులో దాన్ని ఆర్గ్యుమెంట్ అంటాడు. వాదన చేస్తున్నాడు. ఏమైనా వాదన చేస్తున్నాడంటే, సరే నువ్వు చెప్తాను. నువ్వు చెప్పిన తర్వాత అక్కడ ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీలు విడిపించబడకపోతే ఏంటి సంగతి అని చెప్పి అడిగితే దేవునికి చాలా విచిత్రంగా అనిపించింది. అది ఒరే నేను చెప్తున్నాను కదా, ఎందుకు చెప్పట్లేదని. సరే దేవుడు అంటాడు, సరే ఈయన స్థాయి ఇంకొంచెం కిందను కాబట్టి నేను కిందకి దిగుతానని చెప్పి ఆయన ఇంకొక లెవెల్ కింద దిగి దేవుడు ఏమని అంటాడంటే, సరే నీ చేతిలో ఏముంది? కర్ర. ఆ కర్రను పడి ఆ కర్ర ఏమైంది? వెంటనే పాముగా మారిపోయింది. ఆయన అంటాడు, సరే పాము మారింది కదా, దాని తోకను పట్టుకో అని చెప్పి అంటాడు. ఇలా పాము తోకను పట్టుకుంటే కర్రగా మారిపోయింది. మళ్ళీ అంటాడు, నీ చెయ్యి లోపల పెట్టు, నీ క్లోక్ లోపల పెట్టు, అంగి లోపల పెట్టు, బయటికి కుష్ఠరోగం వచ్చింది. మళ్ళీ లోపల పెట్టు, బయటికి స్వస్థపరచబడింది. ఎంత అద్భుతం! మోషే అప్పుడు అంటాడు, ఏమి చెప్పాలి? నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి తన యొక్క దేవుని యొక్క జనుల్ని పంపించేసేయి అని చెప్పు అంటాడు. అప్పుడు వెంటనే మోషే ఏమైనా సమాధానం చెప్తాడో నేను మీకు చూపించాలని చెప్పి ఆశపడుతున్నాను. నిర్గమాకాండం 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. చూడండి, మోషే అక్కడ వితండవాదం చేస్తున్నాడు. మోషే తిరిగి దేవునితో ఒక వాదం చేస్తాడు. ఏమనంటే, దేవా నీకు తెలుసు నేను నాలుక మాంద్యము, నోటి మాంద్యము కలిగినటువంటి వాడిని, నేను వెళ్ళి మాట్లాడలేను, నేను తడబడతాను. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మోషేని ఎవరైతే సృష్టించాడో ఆయనతోనే చెప్తున్నాడు నా వల్ల కాదని. నేను సృష్టించింది సృష్టికర్త. ఆ సృష్టికర్త చెప్తున్నాడు ఏమనంటే, నువ్వు ఇది చేయగలవు, ఇది సాధ్యము. నువ్వు నీ జీవితంలో ఇదే రీతిగా ఆలోచిస్తున్నావేమో, ఇది అసాధ్యం, అమ్మో చాలా కష్టం.
ఈ పరిస్థితి నా జీవితంలో ఉందే, అయ్యి బాబోయ్ ఇంతే, దీంతో నేను సర్దుకుపోవాలి. వాట్ ఎవర్ దట్ యు థింక్ ఈజ్ ఇంపాసిబుల్, గాడ్ ఇస్ సేయింగ్ డూ ఇట్. దేవుడు చెప్తున్నాడు చేసేది. చూడండి 11వ వచనంలో దేవుడు ఎట్టి రీతిగా తిరిగి సమాధానం ఇస్తాడో మోషేకి. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాడినే గాని, చెవిటివాడినే గాని, దృష్టి గలవాడినే గాని, గుడ్డివాడినే గాని పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైనా నేనే కదా. గుడ్డివాడినైనా, కుష్టివాడినైనా, మూగవాడినైనా, వినపడనటువంటి వాడినైనా వీరందరినీ సృష్టించింది ఎవరు? నేనే. అంటే నేను మోగవాడిగా ఎందుకు సృష్టించానో తెలుసా? నీ మోగతనము ఇతరులకి సవాలుగా మారటానికి. హల్లెలూయా. అరే మోగవాడైన మోషే, మాట మాంద్యము కలిగినటువంటి మోషే వచ్చి ఫరో దగ్గర నిలబడి మాట్లాడి ఇశ్రాయేలుని విడిపించాడు. అది రియల్ హీరోయిజం అంటే. నీ యొక్క నువ్వు ఏదైతే ఇంపాసిబుల్, ఇన్కేపబిలిటీ అని చెప్పి అనుకుంటున్నావో, దేవుడు ఆ యొక్క ఇన్కేపబిలిటీని నీ యొక్క సూపర్ కేపబిలిటీగా మారుస్తున్నాడు. హల్లెలూయా. జాగ్రత్త వినాలి. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ యొక్క అపనమ్మకము నువ్వు కానీ తొలగించగలిగినట్లయితే మోషే వలె తిరిగి మళ్ళీ దేవుడిని ప్రశ్నించొద్దు, నేను ఇది చేయగలనా, ఇది నా వల్ల అవుతుందా, ఇది సాధ్యమా అని. No, never talk back to God. ఎందుకో తెలుసా? నిన్ను సృష్టించినటువంటి వాడు ఆయన నీతో ఏమని చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళి ఇది చెయ్యి అని చెప్తున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? నోరు మూసుకొని వెళ్ళి చేయాలి. తిరిగి ప్రశ్నించకూడదు. ఎందుకు తిరిగి ప్రశ్నించకూడదంటే, దేవుడు నీతో ఎందుకు చేయమన్నాడు అదంటే నీలో యొక్క సామర్థ్యం ఉంది కాబట్టి. God is talking about your capabilities and you are only thinking about your incapability. దేవుడు నువ్వు ఏదైతే సాధ్యపరచగలవో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వైతే ఏది అసాధ్యమో దాని గురించి మాట్లాడుతున్నావు. దేవుడు అంటున్నాడు, నీకు మోగగా ఉందా, నో ప్రాబ్లం, నువ్వు వెళ్ళు, నీకు నోరు వస్తుంది. నీకు సహాయం లేదా, నువ్వు అనుకుంటున్నావు, నువ్వు వెళ్ళి ఆ ప్రాంతంలో నిలబడు, నీకు సహాయము నేను పంపిస్తాను. దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, ఒక్కడిగా ఉన్నవాడిని 10,000 మందిగా తయారు చేస్తానని. హల్లెలూయా. నువ్వు ఈరోజు నీ గురించి ఏమనుకుంటున్నావు? దేవుడు నిన్ను ఒక పని చేయమన్నప్పుడు నువ్వు చేయకుండా వెనకం చేస్తే అది నీకు మాత్రమే కాదు, దేవునికి కూడా అవమానం. దేవుడు తిట్టాడు ఇక్కడ మోషేని. ఏమని తిట్టాడంటే, రే చెవిటివాడిని ఎవడరా చేసేది, రే గుడ్డివాడిని ఎవడరా చేసేది, రే మాట రానటువంటి వాడిని ఎవడరా చేసేది, బాగుగా ఎవడరా చేసేది, నేనే కదా, యెహోవాను నేనే కదా. ఈరోజు నీకు ఏదైతే అసాధ్యము అని చెప్పి అనుకుంటున్నావో అది సుసాధ్యంగా మార్చేది దేవుడు మాత్రమే. కానీ మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు నమ్మిక ఉంచాలి. నువ్వు నమ్మకం కలిగి ఉండాలి. ఎట్టి రీతిగా నమ్మకం అంటే నీ యొక్క ఇన్కేపబిలిటీ మీద నమ్మకం కాదు, నీ యొక్క కేపబిలిటీస్ మీద నువ్వు నమ్మకం ఉంచాలి. అనేక మంది వారి యొక్క ప్రశ్నకి సమాధానము బయట ఎక్కడో వెతుకుతూ ఉంటారు. బయట వెతికితే దొరకదు. నీ యొక్క ప్రశ్నకి సమాధానము నీలోనే వెతుక్కోవాలి. హల్లెలూయా. దేవుడు నీలోనే సమస్తాన్ని దాచిపెట్టాడు. నీలోనే నీ యొక్క ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. నీలోనే నీ యొక్క ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. మోషే వలె నువ్వు మళ్ళీ దేవుణ్ణే తిరిగి ప్రశ్న అడుగుతున్నావా, ఇది ఎలా చేయాలి? దేవుడు అప్పటికి ఫస్ట్ టైం మోషే అడగగానే దేవుడు కొంచెం ఆయన యొక్క స్థాయి దిగి ఈ బుర్ర షార్ప్గా లేదు మోషేకి, కొంచెం షార్ప్ చేద్దామని చెప్పి ఒక స్టెప్ దిగాడు. అయినప్పటికీ దేవుడు తర్వాత అర్థమైంది ఏంటంటే, ఇది తన యొక్క మైండ్ షార్ప్గా లేకపోవడం వల్ల కాదు, వాడికి బద్ధకం. 40 సంవత్సరాలు ఉన్నాడు కదా అరణ్యంలో, బద్ధకం. ఆ బద్ధకం వల్ల తన యొక్క బుద్ధి బాగా మందగిల్లింది. నువ్వు కూడా అలాగే బద్ధకస్తుడి వలె ఉన్నావా? ఒక బద్ధకం కలిగినటువంటి స్త్రీగా ఉన్నావా? ఏమైనా చేయాలంటే రేపు చేద్దాం,
ఏమైనా చేయాలంటే ఎల్లుండి చేద్దాం. హలో, దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏమైనా చేయాలంటే ఈరోజు చేయగలవు. ఆమేన్. ఏది నీకు అసాధ్యం కాదు. నువ్వు ఏదైతే ఈ నిర్ణయం తీసుకుంటే చాలా కష్టం అని చెప్పి అనుకుంటావో ఆ నిర్ణయం తీసుకొని ముందుకు అడిగి దేవుడు ఆ యొక్క కష్టంలో నీకు ప్రత్యక్షమవుతాడు. దేవుడు నీకు ఆ యొక్క కష్టంలో ఆయన ఉన్నాను అని చెప్పి తెలియపరుస్తాడు. ఎప్పుడు కూడా నీ యొక్క సృష్టికర్తతో నువ్వు వితండవాదం పెట్టుకోవద్దు. వితండవాదం పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? మనకి దేవుడు ఏదైతే సాధ్యపరచమని చెప్తాడో అది మన నుండి దూరంగా వెళ్ళిపోతుంది. నీ యొక్క ఇన్కేపబిలిటీ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దేవుడు ఆ యొక్క ఇన్కేపబిలిటీని సూపర్ కేపబిలిటీగా మారుద్దామని చెప్పి అనుకుంటున్నాడు. కానీ నీ యొక్క ఇన్కేపబిలిటీని నువ్వు తీసుకెళ్ళి మళ్ళీ సమాధి చేసేస్తూ ఉంటావు. ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి నీవు జాగ్రత్తగా గమనించు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మాత్రమే కాదు, దేవుని యొక్క మాటకు కానీ నువ్వు విధేయత చూపించి నువ్వు ముందడుగేసినట్లయితే అబ్రహాము ఎట్టి రీతిగా అయితే ఆశీర్వదింపబడ్డాడో, అబ్రహాము ఎట్టి రీతిగా అయితే ఒకడే ఒక పెద్ద జనాంగంగా ఒక దేశం కింద ఒక రాజ్యం కింద మార్చబడాడో నువ్వు కూడా అదే రీతిగా మార్చబడతావు. దేవుని యొక్క మాట యందు నమ్మిక ఉంచి ముందుకి అడుగేయాలి. హల్లెలూయా. దేవుని యొక్క మాట యందు నమ్మిక ఉంచి ముందుకు అడిగేయాలి. ఈరోజు నువ్వు ఆ ముందు వేయగలవా? నువ్వు నీ యొక్క ఇన్కేపబిలిటీస్ని, నీ యొక్క ఇన్కెపాసిటీని దేవుడు చెప్పినప్పుడు విధేయత చూపించి ముందుకి అడుగేయగలుగుతున్నావా? నువ్వు కానీ అలా అడుగేస్తే దేవుడు ఖచ్చితంగా విజయం ఇస్తాడు. నీవు ఏదైతే అసాధ్యం అని చెప్పి అనుకుంటున్నావో అది దేవుడు చెప్తున్నాడు, అది నీకు అసాధ్యం కాదు. నీలోని నేను గొప్ప పొటెన్షియల్ని పెట్టాను. నీలో ఎంత సామర్థ్యం పెట్టానంటే అది నువ్వు తవ్వుతేనే అది నీకు తెలుస్తుంది. అనేక మంది ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి వారు నీలో ఉన్నటువంటి సామర్థ్యం ఏంటో నీకు తెలియదు. ఎందుకు తెలియదంటే నువ్వు ఆ యొక్క సామర్థ్యాన్ని ఎప్పుడు వాడలేదు కాబట్టి. ఆ యొక్క విత్తనంలో ఉండేటువంటి సామర్థ్యం ఏంటో తెలుసా? ఒక పెద్ద వృక్షముగా మారి, వృక్షం మాత్రమే కాదు కానీ ఒక పెద్ద అడవిగా కూడా మారగలదు. నీ యొక్క సామర్థ్యము ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడైతే నీ యొక్క సామర్థ్యాన్ని నువ్వు దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి నమ్ముతావో, నా యొక్క సామర్థ్యము, నా యొక్క శక్తి, నా యొక్క బలము దేవుడి నుంచి నా దగ్గరకు వచ్చింది, అంతేగాని నేను నా కంటికి కనపడేది కాదు. ఈరోజు నీ వయసు ఎంతో నాకు తెలియదు. నువ్వు నీ యొక్క తోటి వారితో పోటీ పడద్దు. ఎందుకో తెలుసా? నీ యొక్క తోటి వారితో కానీ నువ్వు పోటీ పడినట్లయితే నువ్వు కొంత స్థాయితో మాత్రమే పోటీ పడగలవు. కానీ దేవుడు నీలో పెట్టినటువంటి సామర్థ్యముతో నువ్వు ఎప్పుడైతే పోటీ పడతావో అప్పుడు ఖచ్చితంగా నీకు ఆ యొక్క గొప్ప శక్తిని నువ్వు పొందుకుంటావు. దేవుడు నీలో దాచిపెట్టినటువంటి ఆ యొక్క సామర్థ్యాన్ని నువ్వు బయటికి తీయాలి. మోషే ఎప్పుడైనా అనుకున్నాడా నేను ఇశ్రాయేల్ని విడిపించేటువంటి వ్యక్తిగా మార్చబడతానని? మోషే కలలో కూడా అనుకోలేదు. అబ్రహాం ఎప్పుడైనా ఆలోచించగలిగాడా నాకు సంతానమే లేరు, దేవుడేమో నన్ను గొప్ప జనాంగంగా మారుస్తానని చెప్పాడని? ఇది జస్ట్ ఉదాహరణ మాత్రమే. నువ్వు వారితో కూడా పోటీ పడద్దు, అబ్రహాము మోషేతో కూడా. ఎందుకో తెలుసా? దేవుడు నేను వారికన్నా గొప్పవాడిగా తీర్చిదిద్దాను. యేసయ్య అందరికన్నా గొప్ప నాయకుడు ఈ యొక్క లోకంలో. ఆయన ఏమని చెప్పాడో తెలుసా? నేను చనిపోవటం మంచిదే, ఎందుకు నీవు నాకన్నా గొప్ప క్రియలు చేస్తావు నేను చనిపోతే. ఆయన యొక్క మరణం యొక్క అర్థం ఏంటో తెలుసా? నీవు గొప్ప కార్యాలు చేయాలని. ఆయన మరణానికి కారణం ఏంటంటే నువ్వు ఇంకా హెచ్చింపబడినటువంటి స్థానంలో ఉండడానికి. ఈరోజు నీ యొక్క సమయముతో, నీ యొక్క జీవితంతో నువ్వు దేవునితో వాదన చేస్తున్నావా? లేకపోతే దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క వాక్యాన్ని పట్టుకొని నీవు నీ యొక్క శక్తిని కట్టుకుంటున్నావా? చూడండి, మనందరితో వచ్చినటువంటి సమస్య ఏంటో తెలుసా? వాక్యం విన్నప్పుడు చాలా బాగుంటుంది, ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది,
కానీ వాక్యం విని ప్రార్థన చేసిన తర్వాత మన యొక్క జీవితం ప్రారంభమవుతుంది. ఆ యొక్క ప్రారంభమైన ఆ జీవితంలో, ఆ పరిస్థితుల్లో నువ్వు ఎట్టి రీతిగా స్పందిస్తున్నావో దాన్ని బట్టే నీ జీవితం ఉంటుంది. అనేక మంది అనుకుంటూ ఉంటారు, నా జీవితంలో ఏం కష్టాలు ఉండకూడదని. కష్టాలు ఉండకూడదని చెప్పి అనుకోవద్దు. కష్టాలు వచ్చినా సరే ఆ యొక్క కష్టం బట్టి నువ్వు ఎట్టి రీతిగా స్పందిస్తున్నావో దాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. నీ యొక్క జీవితంలో నువ్వు ఎప్పుడైతే నీ యొక్క కష్టాన్ని తీర్చగలవో నువ్వు కష్టాన్ని అధిగమిస్తావు. హల్లెలూయా. యేసుక్రీస్తు అనేక సార్లు ఆయనకి వచ్చినటువంటి సవాళ్ళను ఆయన ఇట్టే ఆయన అధిగమించాడు. యేసు ప్రభు ఆ యొక్క నావలో పడుకుని ఉన్నాడు. నావలో పడుకుని ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ఆ యొక్క స్టార్మ్ని చూసి, ఆ యొక్క సుడిగాలిని చూసి భయపడలేదే. ఆయన లేచాడు, ఆజ్ఞాపించాడు, సుడిగాలి ఆగిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీ యొక్క సుడిగాలి ఏంటో నాకు తెలియదు. నీ యొక్క జీవితంలో నీ యొక్క కష్టము, నీ యొక్క బాధ ఏంటో నాకు తెలియదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు నీ యొక్క జీవితంలో ఆ యొక్క బాధను ఎందుకు పొందుతున్నావు అంటే దాన్ని నువ్వు అధిగమించడానికి, దాన్ని నువ్వు జయించడానికి. అంతే, అందుకే ఆ యొక్క బాధని నేను అనుమతించాను. నువ్వు శక్తిమంతుడిగా, శక్తివంతురాలుగా నువ్వు మార్చబడటానికి. ఈరోజు నేను ఏదైతే బాధిస్తుందో ఆ యొక్క బాధని దేవునికి అప్పచెప్పు. నువ్వు ధైర్యంగా ముందడిగాయి, దేవుడే ఆ యొక్క బాధని నీ యొక్క జీవితం నుంచి తొలగిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ మంచి వర్తమానంనైనా నీవు మాకు దయచేసినందుకు వందనాలు. యేసయ్యా, ఈ యొక్క గొప్ప వర్తమానము, ఈ యొక్క అర్థమునైనా మా యొక్క జీవితంలో మేము ఇంప్లిమెంట్ చేసుకొని మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి దేవా. ఈ యొక్క వాక్యము ద్వారా దేవా మేముగా మారి నువ్వు మమ్మల్ని ఎట్టి రీతిగా అయితే తయారు చేసావో, నీవు మాకు ఏ సామర్థ్యం అయితే ఇచ్చావో ఆ యొక్క సామర్థ్యమును మేము బయటకు తీసి మేము గొప్పవారుగా తయారవడానికి సహాయం చేయండి యేసయ్యా. ఈ యొక్క వాక్యం వినినైనా వారు ఎవరైతే స్పందిస్తున్నారో స్పందించిన ప్రతి ఒక్కరితో నీ యొక్క బలము, నీ యొక్క శక్తి, వారి యొక్క ఆలోచనను ప్రభావితం చేయడానికి సహాయం చేయండి దేవా. వారి యొక్క ఆలోచన గొప్ప ఆలోచనగా మారి యేసయ్యా నీ యొక్క బలాన్ని వారు పొందుకొని, నీ యొక్క శక్తి సామర్థ్యాన్ని వారు పొందుకొని వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలను ఎదిరించి దాన్ని అధిగమించడానికి సహాయం చేయండి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, నీ జీవితం మార్చబడాలంటే నీ యొక్క ఆలోచన మార్చబడాలి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.